Welcome to our channel. Like, share, and subscribe. హాయ్, హౌ ఆర్ యూ? ఇవాళ అయితే నేను పార్ట్ 3 స్టార్ట్ చేస్తున్నాను. అది కూడా 11 to 15 క్వశ్చన్స్తో. సో ఫస్ట్ 11th క్వశ్చన్ ఏంటంటే, ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ది రియల్ ఫంక్షన్ రూట్ ఆఫ్ a మైనస్ 9 మైనస్ ఎక్స్ స్క్వేర్. దీన్ని మనం ఎట్లా రాస్తామంటే, స్క్వేర్ని ఇట్లాగ మనం కన్వర్ట్ చేసుకుంటాం ఫస్ట్. అంటే ఈ స్క్వేర్ని తీసేసి ఇట్లా పెడతాము. దాని తర్వాత ఎక్స్ స్క్వేర్ మైనస్ 9, ఎందుకంటే మనకి ఈక్వేషన్స్ అనేది ఫస్ట్ పవర్లో వచ్చి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఇట్లా వస్తాయి అన్నమాట. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0. కానీ ఇక్కడ మనం ఎట్లా అయినా కూడా కంపేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి నేను ఎట్లా కంపేర్ చేస్తానంటే, ఎక్స్ స్క్వేర్ అనేది ఇక్కడ రావాలి, 9 అనేది ఇటు సైడ్కి వెళ్ళాలి, -9 అంటే ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ఉంది, ఇది ఇటు సైడ్కి వెళ్తే పాజిటివ్ అవుతుంది, ఇది నెగిటివ్ అవుతుంది. ఈ సింబల్స్ అనేది ఇటు సైడ్కి ఉండేటి ఇటు సైడ్కి చేంజ్ అవుతుంది. సో అందుకని ఇక్కడ ఇట్లా చేంజ్ అయిందనమాట. అప్పుడు మనం దీన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 అనేది ఎట్లా రాస్తామంటే, ఎక్స్ మైనస్ 3 ఎక్స్ ప్లస్ 3గా రాస్తాం. ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్, 3 3s 9. సో అది అట్లా రాస్తాం. దాని తర్వాత ఇక్కడ -3 ప్లస్ 3 ఎక్స్ బిలాంగ్స్ టు -3 ఎక్స్, -3 ప్లస్ 3 డొమైన్ అనేది ఇక్కడ -3 ప్లస్ 3. అంతే, ఈ క్వశ్చన్ చాలా ఈజీ. 12th క్వశ్చన్, ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ది రియల్ ఫంక్షన్ 16 మైనస్ ఎక్స్ స్క్వేర్ రూట్ 16 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇంతకుముందు 9 మైనస్ ఎక్స్ స్క్వేర్, ఇప్పుడు 16 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ అనేది నెగిటివ్లో ఉంది కాబట్టి ఇక్కడ గ్రేటర్ దాన్ ఉండేది లెస్ దాన్ అవుతుంది, లెస్ దాన్ ఉండేది గ్రేటర్ దాన్ అవుతుంది. ఇట్లా సింబల్స్ చేంజ్ అవుతాయి అన్నమాట. సో ఎందుకని చేంజ్ అవుతాయి, ఇక్కడ నెగిటివ్లో అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి చేంజ్ అవుతుంది. అదే ఎక్స్ స్క్వేర్ ఉంటే ఇదే సింబల్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 16 మైనస్ ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దాన్ని మనము ఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ నెగిటివ్ని పాజిటివ్గా మారుస్తాం కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ 16 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం దీన్ని ఎట్లా రాద్దాము, ఎక్స్ మైనస్ 4 ఎక్స్ ప్లస్ 4 ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దెన్ -4 ప్లస్ 4 ఈ రెండు అనేది డొమైన్ అవుతాయి. ఎక్స్ బిలాంగ్స్ టు -4 ప్లస్ 4 డొమైన్ ఈక్వల్ టు -4 ప్లస్ 4. ఇది 12th వన్. నెక్స్ట్ 13th వన్, ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ది రియల్ ఫంక్షన్. ఇక్కడ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ మైనస్ 25. ఇంతకుముందు చెప్పాను కదా, ఇంతకుముందు మనకి ఏమొచ్చింది, 9 మైనస్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది. కాబట్టి మనం అక్కడ సింబల్స్ అనేది లెస్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్, గ్రేటర్ దాన్ అంటే లెస్ దాన్ చేంజ్ చేసాం. కానీ ఇక్కడ మాత్రం పాజిటివ్లో ఉంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 25 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దీన్ని ఇట్లానే ఉంచేద్దాం. దీన్ని ఎట్లా రాస్తామంటే, ఎక్స్ మైనస్ 5 ఎక్స్ ప్లస్ 5. ఇప్పుడు డొమైన్ ఇక్కడ ఏ రెండు అవుతాయి, నార్మల్గా అయితే ఈ రెండు అవుతాయి. కానీ ఇక్కడ ఎట్లా అంటే ఎక్స్ బిలాంగ్స్ టు, ఎక్స్ అంటే మైనస్ ఇన్ఫినిటీ -5, ఎక్స్ అంటే ఇక్కడ 5 అంటే ఇన్ఫినిటీ, పాజిటివ్ కాబట్టి ఇన్ఫినిటీ వచ్చింది. ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎండ్ అయింది 5 నుంచి, కాబట్టి ఈ 5 అనేది ఇక్కడ రాస్తాము. 5 అనేది పాజిటివ్ కాబట్టి ఇన్ఫినిటీ. ఇక్కడ -5 అనేది ఏంటి, మైనస్లో ఇన్ఫినిటీ అన్నమాట. ఇక్కడ ఎక్స్ అనేది -5 అంటే ఇక్కడ ఎక్స్ అనేది ఏది ఇచ్చారో అది రాసాము, ఇక్కడ కూడా అదే రాసాము. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇన్ఫినిటీ, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇన్ఫినిటీ. ఇది డొమైన్. నెక్స్ట్ 14th క్వశ్చన్, ఫైండ్ ద డొమైన్ ఆఫ్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. అంటే ఇంతకుముందు మనకి ఓన్లీ 2 డిజిట్స్ ఇచ్చారు, అంటే 2 వేరియబుల్స్లో ఇచ్చారు. ఇప్పుడు మాత్రం -3x కూడా యాడ్ చేస్తారు. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, ఫ్యాక్టరైజేషన్ చేసి చేయాలన్నమాట. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. దీన్ని సేమ్ సింబల్ లాగా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు రాసుకొని ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఎట్లా చేయాలంటే, ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 అనేది ఎక్స్ స్క్వేర్, ఇప్పుడు 3 -3 ఎట్లా రాస్తాము, -1 -2గా రాస్తాం. -1x -2x. ఇప్పుడు మైనస్ ఏంది, మైనస్ అంటే ప్లస్ చేయాలి, మైనస్ ఏంది ప్లస్ చేయాలి, కానీ సింబల్ మాత్రం మైనస్ వస్తుంది.
అప్పుడు ఏంది -3x అనేది వచ్చేస్తుంది కదా. సో దాని తర్వాత ఈ రెండిట్లోంచి ఎక్స్ కామన్ తీయాలి. అప్పుడు ఇంకొక ఎక్స్ మిగులుతుంది, ఇక్కడ 1 మిగులుతుంది, ఎక్స్ -1. ఇక్కడ 2ని కామన్ తీయాలి, -2ని కామన్ తీస్తే ఎక్స్ -1. ఎందుకు ఇక్కడ -1 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి -1. దెన్ ఈ రెండు కామన్గా ఉన్నాయి కాబట్టి ఎక్స్ -1, ఇంకా ఇది మిగిలింది కాబట్టి ఎక్స్ -2. ఇప్పుడు ఈ రెండు తీసుకొచ్చి ఇక్కడ రాసి >= ఇక్కడ కూడా అంతే, 1 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి నెగిటివ్ -∞, ఇక్కడ 1 నుంచి కాబట్టి 1, దెన్ ఇక్కడ 2 నుంచి కాబట్టి 2, ఇక్కడ 2 అనేది ఏంది నెంబర్ కాబట్టి ∞. అది డొమైన్. 15th క్వశ్చన్, ఫైండ్ ద డొమైన్ ఆఫ్ రియల్ ఫంక్షన్ లాగ్. ఇక్కడ లాగ్ x² - 4x + 3 ఇచ్చారు. ఇక్కడ మనకి లాగ్ ఉంది కాబట్టి నార్మల్గా ఇచ్చిన దానికి >= 1 పెడతాము, కానీ ఇక్కడ ఓన్లీ > పెడతాము. x² - 4x + 3 > 0. ఇప్పుడు దీనికి ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఫ్యాక్టరైజేషన్ అంటే x² - 4x + 3. ఇక్కడ ఇంటూ చేస్తే ఏమొస్తుంది, ఈ రెండు మనం ఇక్కడ చేసుకున్నది అంటే 4x -4x మనకి ఏవైతే ఫ్యాక్టర్స్ వస్తాయో ఆ ఫ్యాక్టర్స్ని డివైడ్ చేస్తే మనకి మళ్ళీ వాటిని యాడ్ చేస్తే మనకి -4 రావాలి. x² - 1x - 3x + 3. ఇక్కడ ఎందుకు -3 -1 -3 ఎంత -4x కాబట్టి దీన్ని తీసుకున్నాం. ఈ రెండింటిలోంచి x కామన్, ఇంకా x -1, దాని తర్వాత ఇంట్లో -3 కామన్ తీస్తే x -1. ఇప్పుడు -1 x -1, ఇంకా x మిగిలింది -3, x -3. ఇక్కడ ఆ రెండు రాసుకొని ఇవి ఇంత ముందులాగా -∞, 1, నెక్స్ట్ యూనియన్ 3, ∞. ఇక్కడ కొన్ని దగ్గర మైనస్ వస్తాయి, కొన్ని దగ్గర నెగిటివ్ వస్తాయి, అట్లా చూసుకోండి. రెండు నెగిటివ్ ఉన్నప్పుడు ఒకదానికి నెగిటివ్ ఇంకో దానికి పాజిటివ్ వస్తుంది. అదే ఒకటి నెగిటివ్ ఇంకొకటి పాజిటివ్ ఉన్నప్పుడు ఫస్ట్ రెండింటికి నెగిటివ్ వస్తుంది, తర్వాత రెండింటికి పాజిటివ్ వస్తుంది. ఇక్కడ ఏమైంది, రెండింటికి నెగిటివ్ ఉంది, సో ఒకదానికి నెగిటివ్ ఒకదానికి పాజిటివ్. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ రెండు నెగిటివ్ ఉన్నాయి కాబట్టి ఒకదానికి నెగిటివ్ ఒకదానికి పాజిటివ్. ఇవి 11 to 15 క్వశ్చన్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను. మళ్ళీ నెక్స్ట్ పార్ట్ 4లో వచ్చేసి 16 to 10 క్వశ్చన్స్ చెప్తాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పిన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.